తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక కొత్త దశలో కడుగుపెట్టాయి. ఇప్పుడు పార్టీల మధ్య పోరు కాదు, హామీల మధ్య యుద్ధం నడుస్తోందన్నమాట. అలాగే ఓటరు కూడా సిద్ధాంతాల పరంగా కాదు, నిజంగా తన జీవితాన్ని మార్చే హామీల గురించి ఆలోచిస్తున్నాడు. దీంట్లో ముఖ్యంగా విజయ్ ప్రకటించినటువంటి టీవీకే పార్టీ మేనిఫెస్టో ప్రకంపనలు సృష్టిస్తోందని చెప్పాలి. నిరుద్యోగ భృతి, పట్టభద్రులకి రూ. 4,000, డిప్లొమా వాళ్ళకి రూ. 2,000. చదువుకున్న వాడికి ఉద్యోగం లేకపోవటం అన్నది పెద్ద శాపం. ఆ శాపాన్ని తాను వరంగా మారుస్తానంటున్నాడు. అలాగే 75% ఉద్యోగ అవకాశాలు స్థానికులకే అంటున్నాడు. ఇది తమిళ గుర్తింపుతో పాటు ప్రాంతీయ భావోద్వేగాన్ని కూడా రగులుస్తోంది. ఇక ఎంకే స్టాలిన్ విషయానికి వస్తే ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో ఆయన ముందంజలో ఉన్నారు. కలైజ్ఞర్ మహిళా హక్కు పథకం కింద చాలామంది కోట్లాది మంది మహిళల ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు. మహిళల చేతికి డబ్బు అందడం అనేది ఆ ఇంట్లో దీపం వెలిగించడానికి ఉపయోగపడుతుంది, కానీ అది ఓటుగా మారుతుందా అన్నది కీలక ప్రశ్నగా కనిపిస్తోంది. ఇంకా ప్రధానమైనటువంటి హామీ ఏంటంటే తమిళనాడు స్టేట్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా మారుస్తామంటున్నారు. అంటే విద్యా సంస్థల చుట్టూ యాంటీ డ్రగ్ జోన్స్ని ఏర్పాటు చేస్తామంటున్న హామీ ఏదైతే ఉందో తల్లిదండ్రుల్లో కొంత భరోసాని, ధైర్యాన్ని నింపుతోందన్నమాట. అంటే రాజకీయాలు అనేసరికి రోడ్లు, భవనాలు మాత్రమే కాదు కదా, భవిష్యత్ తరాలను కాపాడుకోవటం కూడా కదా. కాబట్టి ఈ హామీ అందరినీ ఆలోచింపచేస్తుంది. సో ఇప్పుడు అంతటా ఒకటే చర్చ కనిపిస్తుంది, ఏ హామీ నిజంగా అమలవుతుంది, అలాగే తమ జీవితాలని మార్చబోతుంది అని. సో రాజకీయ నాయకులు కొన్ని కోట్ల నోట్లు కురిపించవచ్చు, హామీలు కురిపించవచ్చు, కానీ తమిళనాడు ఓటర్ మాత్రం చాలా క్లియర్గా ఆలోచిస్తున్నాడు. ఎవరి పాలనలో తను భద్రంగా ఉండగలుగుతాడు, అలాగే ఎవరి హామీలు నిజంగా తన జీవితాన్ని మార్చబోతున్నాయని. ఏదేమైనా మే 4వ తేదీన వెలువడే ఫలితాలు ఏవైతే ఉంటాయో ఈ పథకాల యుద్ధానికి తెరదించబోతున్నాయనే చెప్పాలి.